హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు భైరవదేవ్ శనిగల, ఆస్ట్రో న్యూమరాలజర్. సో మనం అన్ని నెంబర్స్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో మనం 1వ నెంబర్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం ఏంటంటే 4వ నెంబర్ గురించి చెప్పుకుందాం. అంటే దీనికంటే ముందు ఏంటంటే నేను ఒక ఆస్ట్రో న్యూమరాలజర్ని. అంటే నా దగ్గరికి చాలామంది వస్తున్నారు. నేనేంటంటే ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి చెప్పడానికి అంటే చూపించుకోవడానికి కానీ వాళ్ళ నేమ్ కరెక్షన్ దగ్గర కానీ వచ్చినట్లయితే నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను. ఆస్ట్రాలజీ తర్వాత న్యూమరాలజీలో వాళ్ళ పేరు కరెక్షన్ చేస్తాను. ఆస్ట్రాలజీలో వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు, వాళ్ళకి ఏ ఆ నక్షత్రాధిపతి ఎవరు, వాళ్ళ లార్డు, సబ్ లార్డు ఇవన్నీ చూసుకుంటూ న్యూమరాలజీలో పేరు పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఫామ్ కూడా చూస్తాను. వాళ్ళ ఫామ్లో ఈ మనకు 9 గ్రహాలు ఇక్కడ పేస్ అయి ఉంటాయి. ఏ గ్రహం వీక్గా ఉందో దాన్ని బట్టి చూసి కూడా వాళ్ళకి నేమ్ అనేది కరెక్షన్ చేయబడుతుంది అనమాట. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే మనం 4వ నెంబర్ గురించి మనం చెప్పుకుందాం. 4వ నెంబర్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే 4వ నెంబరు ప్లస్ 13, అలాగే మనకు 13 తర్వాత 22. సో ఈ నెంబర్స్ని మనము 4వ నెంబర్గా స్వీకరిస్తాము. వీటిని మనం 4వ నెంబర్ పీపుల్గా మనం తీసుకుంటాం అనమాట. ఈ 4వ నెంబర్కి మనకు అధిపతి రాహువు. ఈయనేంటంటే ఛాయాగ్రహం. ఈ రాహువు మన చాట్లో చాలా పవర్ఫుల్ అనమాట. రాహువు ఎవరి చాట్లో అయితే బలంగా ఉంటారో వాళ్ళను చాలా ఎత్తుకు తీసుకెళ్తారు. రాహువు, కేతువు ఈ 2 మనకు ఛాయాగ్రహాలుగా తీసుకుంటాం. రాహువు ఏంటంటే ఉన్నదాన్ని ఎగ్జాగ్జిరేషన్ చేస్తాడు, అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపిస్తాడు. కేతువు ఏం చేస్తాడంటే ఉన్నదాన్ని తక్కువ చేసి చూపిస్తాడు అనమాట. సో ఈ రాహువు చాలా బలంగా ఉన్నాడు అనుకోండి, ఒక చాట్లో ఫోర్త్ ప్లేస్లో రాహు ఉంటే వాళ్ళు విదేశాల్లో పర్మనెంట్గా సెటిల్ అవుతారు, మంచిగా రాణించగలుగుతారు అనమాట. ఒక చాట్లో రాహుకేతువులు దుస్థానాలైనటువంటి 6, 12 స్థానాల్లో బాగా ఉన్నారనుకోండి. 6, 12 స్థానాల్లో ఈ దుస్థానాల్లో రాహుకేతువులు ఉంటే చాలా బాగుంటుంది అనమాట. 4వ స్థానంలో రాహు ఉంటే విదేశాల్లో సెటిల్ అవుతాడు. ఇలాంటి ఛాయాగ్రహం యొక్క క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉన్న వాళ్ళని మనము 4వ నెంబర్ వ్యక్తులుగా స్వీకరిస్తాం. ఈ 4వ నెంబర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు చాలా షార్ప్ మైండ్ ఉంటుంది వీళ్ళకి. అంటే చాలా తెలివిగా ఆలోచిస్తారు. అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఏ పనులు ఎలా చేయించుకోవాలి, ఎవరితో ఎలా మెలగాలి, వాళ్ళని అవసరానికి ఏ విధంగా వాడుకోవాలి అని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. రాహు అనగానే మనకు కన్నింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ప్లానెట్ని మనం రాహు అంటాం. సో ఇలాంటి రాహు ఏంటంటే బాగా తెలివితేటలు కలిగి ఉంటారు. వీళ్ళు సూర్యుడి 1వ నెంబర్ లాగా పీపుల్స్ని డామినేట్ చేస్తారనమాట. డామినేట్ చేసే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వీళ్ళకేంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగా ఉంటాయి. అంటే వీళ్ళు ఏంటంటే చిన్నప్పుడే బాగా కష్టపడి పైకి వస్తారంటే ఏదైనా ఒక వృత్తిని కానీ ఏదైనా ఒక పనిని కానీ వీళ్ళు చేసేటప్పుడు దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి హార్డ్ వర్కింగ్ చేసి ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అక్కడి నుంచి వీళ్ళు లీడర్గా ఫామ్ అయిపోయేసి ఒక సమూహానికి, ఒక ముఠాకి ఒక లీడర్గా ఉండి వాళ్ళని పాలించే క్యాపబిలిటీ కూడా ఈ రాహు నెంబర్కి ఉంటుందన్నమాట. వీళ్ళకు క్రియేటివిటీ బాగుంటుంది. అంటే క్రియేటివిటీ అంటే మనము ఎలాంటి క్రియేటివిటీ అంటే టెక్నికల్ క్రియేటివిటీ. వీళ్ళేంటంటే రాహువు ఎవరి చాట్లో అయితే బలంగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు టెక్నికల్గా మంచిగా రాణించగలుగుతారు. అంటే వీళ్ళు ఇంజనీరింగ్ ఫీల్డ్లలో చాలామంది 4వ నెంబర్ పీపుల్లో నేను అబ్జర్వ్ చేశాను. నాకు చాలామంది నా దగ్గర చార్ట్ చూపించుకున్నారు, నేమ్ కూడా కరెక్షన్ చేయించుకున్నారు. ఈ 4వ నెంబర్ పీపుల్ నేను చూస్తున్నా చాలామంది ఇంజనీరింగ్లో ఉంటున్నారు, అలాగే మీడియా రంగంలో కూడా ఉంటున్నారు. వీళ్ళకు క్రియేటివిటీ చాలా బాగుంటుంది. కాబట్టి వీళ్ళకు ముఖ్యంగా టెక్నికల్ క్రియేటివిటీ చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళకు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. వీళ్ళు ఇంకోటి ఏంటంటే గూఢంగా రహస్యాలను స్వీకరిస్తారు. అంటే ఏదైనా ఇప్పుడు ఒక సంస్థలో ఉన్నారనుకోండి, వీళ్ళు గూఢచారితత్వం కలిగి ఉంటారు. అంటే వీళ్ళకి ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు ఇప్పుడు రవి ఏంటంటే డేర్ అండ్ డాష్ అనమాట. నువ్వా నేనా తెలుసుకుందాం అనే టైప్లో ఉంటాడు రవి. అది ఈ రాహు అనుకో ఏం చేస్తాడు, గూఢచారితత్వము అంటే చాప కింద నీరులాగా వాడిని మట్టి కరిపిస్తాడు అనమాట. అలాంటి గూఢచారితత్వాన్ని ఈయన కలిగి ఉంటారు. సో ఇలాంటి లీడర్స్గా ఉంటారు, గూఢచారితత్వం కలిగి ఉంటారు, టెక్నికల్గా క్రియేటివిటీ ఉంటుంది, మంచి నాలెడ్జ్ స్కిల్స్ ఉంటాయి, అలాగే డామినేటింగ్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళు షార్ట్ టెంపర్గా కూడా ఉంటారు. ఎవరైనా వీళ్ళని పదే విసిగించారనుకోండి సడన్గా షార్ట్ టెంపర్గా ఉంటారనమాట. ఇవి వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్.
నెక్స్ట్ మనము వీళ్ళు పాజిటివ్ విషయాలు తీసుకున్నట్లయితే చెప్పాను కదా ఇందాక, వీళ్ళకేంటంటే టెక్నికల్ క్రియేటివిటీ ఉంటుంది, షార్ప్ మైండ్ ఉంటుంది, ఏ పనినైనా కానీ బాగా అంటే టెక్నికల్గా బాగా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఎటువంటి కష్టం వచ్చినా కానీ. ఇది వీళ్ళ యొక్క పాజిటివ్. వీళ్ళ యొక్క నెగిటివ్ని మనం తీసుకున్నట్లయితే వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళని డామినేటింగ్ చేస్తారనమాట. వీళ్ళకు డామినేటింగ్ చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తారు. అలాగే వీళ్ళకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డామినేటింగ్ నేచరు ప్లస్ ఓవర్ కాన్ఫిడెంట్ అనేది వీళ్ళ యొక్క నెగిటివ్గా మనం తీసుకుంటాం. అంటే కాన్ఫిడెంట్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు అని మన ఉద్దేశం అనమాట. డామినేట్ చేయాలి కానీ ఎంతవరకు, అది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు డామినేటింగ్ చేయొచ్చు, అథారిటీ టైప్లో చూపించవచ్చు, కానీ ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దనేది నా విన్నపం అనమాట. సో అలాంటి లక్షణాలను వీళ్ళు తీసేసుకున్నట్లయితే ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, మంచి రిజల్ట్ని పొందగలుగుతారు. అలాగే వీళ్ళ యొక్క హెల్త్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు ఏంటంటే జనరల్గా ఎక్కువ థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఏంటంటే మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోవడం, బాగా ఆలోచిస్తారు కాబట్టి తలనొప్పి, డిప్రెషను, అలాగే వీళ్ళకు కొంచెము యూరిన్ రిలేటెడ్ కొంచెము శ్వాసకోశానికి సంబంధించినవి ఇలాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళకి అలాంటివి ఏమి రావు. ఈ మెయిన్ ఏంటంటే ఈ డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు అనమాట. వీళ్ళు ఎక్కువ టెక్నికల్గా క్రియేటివిటీ ఉంటుంది కాబట్టి. సో ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. వీళ్ళ యొక్క కెరియర్స్ ఎలా ఉంటాయంటే, కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు చాలామంది లీడర్స్గా ఉంటారు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా ఈ 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు, చాట్లో రాహు బలంగా ఉన్నాడు అనుకోండి, 10వ స్థానంలో బలంగా ఉండి వాళ్ళు ఏదైనా ఒక ఆదివారం రోజున వీళ్ళు పుట్టినట్లయితే ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారు. వీళ్ళు లీడర్స్గా కూడా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కష్టపడి పైకి వస్తారు కాబట్టి ఆ పనిలో ఉన్న ఆ పనిలో మంచి ఏదో చెడేదో వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి వేరే వాళ్ళని పరిపాలించడానికి వీళ్ళు ముందుంటారు కాబట్టి రాజకీయాల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే వీళ్ళు ఇంజనీరింగ్ ఫీల్డ్లో కూడా చాలామంది ఉంటారు. ఎక్కువ మంది 60% ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉంటే రిమైనింగ్ వృత్తి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు 40% అనమాట. ఇంజనీరింగ్ ఫీల్డ్, రాజకీయాలు, అలాగే మీడియా రంగాల్లో వీళ్ళకు క్రియేటివిటీ బాగుంటుంది కాబట్టి యాంకరింగ్గా, మీడియా రంగంలో అంటే ప్రచారకర్తగా, సో ఇలాంటి వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళు ఉంటారు. ఒకవేళ బిజినెస్ చేస్తే వీళ్ళు టెక్నికల్ రిలేటెడ్ బిజినెస్ ఏదైనా సరే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట. ఇది వీళ్ళ యొక్క కెరియర్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క లక్కీ కలర్ని మనం తీసుకున్నట్లయితే గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ వీళ్ళకు చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. ఎందుకంటే శనిపాలిత లగ్నాలలో ఈ రాహువు కూడా ఒకడు కాబట్టి బ్లాక్ కలర్, గ్రే కలర్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ కూడా కలిసి వస్తుంది అనమాట. ఎందుకంటే రవి యొక్క లక్షణాలు రాహు ఉంటాయి కాబట్టి వైట్ కలర్ కూడా ఈ వీళ్ళకి 4th నెంబర్లో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అనమాట. రెండోది లక్కీ డేస్ తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆదివారము, శనివారము, అలాగే బుధవారం బాగా కలిసి వస్తుంది. అంటే ఆదివారము, బుధవారము, శనివారము వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్స్ మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి 6వ నెంబరు, అలాగే 7వ నెంబరు, 8వ నెంబరు, 1వ నెంబరు, 4వ నెంబరు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. 1, 4, 6, 5, 7. సో ఈ నెంబర్స్ వీళ్ళకి లక్కీ నెంబర్గా తీసుకుంటాం. మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్ ఏదైనా ఉంది అంటే అది 4వ నెంబరు, 8వ నెంబర్గా మనం తీసుకుంటాం అనమాట. అలాగే వీళ్ళకు లక్కీ కలర్ గ్రే బ్లాక్ చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మ్యారేజ్ కంపాటబిలిటీ. సో ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ ఎలాంటి వాళ్ళని వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ లైఫ్ ఇంకా బాగుంటుందంటే 1వ నెంబర్ని వాళ్ళని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది, 8వ నెంబర్ని వాళ్ళని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 4 వాళ్ళని పెళ్లి చేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే 6, 5 కూడా బాగుంటాయి. అంటే 1, 5, 6, 8 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళని ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా వీళ్ళకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇదండి అంటే మనకు అంటే 4లో పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, హెల్త్, కెరియరు, లక్కీ నెంబర్, లక్కీ డేస్, మ్యారేజ్ కంపాటబిలిటీ ఇవ్వండి. సో మీకు ఏదైనా ఇందులో ఏదైనా సలహాలు కానీ, సందేశాలు కానీ ఏదైనా నాకు చెప్పాలనుకున్నా, మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. నా భైరవదేవ్ శనిగల కింద స్క్రోల్ అయిన నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీకు ఆస్ట్రాలజీ ప్రకారము చూసి
న్యూమరాలజీలో పేరు పెట్టడం జరుగుతుంది. అలాగే ఏదైనా నేమ్ కరెక్షన్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు మంచి నేమ్ కరెక్షన్ ఇస్తాను. మీకు ఏంటంటే మీరు చాలామంది నా క్లయింట్స్ ఉన్నారు, అంటే ఇక్కడేం కాదు వేరే కంట్రీల గురించి కూడా మనకు క్లయింట్స్ కాల్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే చాలామంది మన దగ్గర చూపించుకున్న వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారనమాట. సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయవచ్చు, డెఫినెట్గా మీకు నేను రిప్లై ఇస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.